శివభక్తులు అంటేనే కాకతీయులు, కాకతీయులు అంటే శివాలయాలు నిర్మించేవారు అన్న చందంగా ఉంది. వరంగల్లో చూసుకున్నట్టయితే వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున శివాలయాలను నిర్మించారు కాకతీయులు. అలాంటి దేవాలయం ముప్పారంలో కూడా ఉంది. చుట్టూ కూడా చూసినట్టయితే మనం ఇక్కడ చుట్టూ కూడా గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టల మధ్యలో చెరువును నిర్మించి ఇక్కడ వ్యవసాయానికి ప్రాముఖ్యతనిచ్చారు. ఆ ప్రాముఖ్యతతో పాటుగా చెరువు కట్టపైన కూడా ఒక శివాలయాన్ని నిర్మించారు. అది కూడా కాకతీయులు నిర్మించినటువంటి త్రికుటాలయం. ఇది కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. కొంతమంది దుండగులు ఇందులో ధనాగారాలు ఉన్నాయి, గుప్త నిధులు ఉన్నాయని ఈ దేవాలయాన్ని పేల్చేందుకు ప్రయత్నం చేసినా కూడా చెక్కు చెదరలేదు. కానీ శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాన్ని గత కొన్ని సంవత్సరాల క్రితం సాయిని ప్రవీణ్ అనే వ్యక్తి తన ఊరు గ్రామస్తులతో కలిసి ఈ దేవాలయానికి పునర్వైభవం తీసుకురావాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేసి దానిని మళ్ళీ కూడా ఈ దేవాలయాన్ని పునర్నిర్మించే దిశగా చేశారు. గ్రామస్తులతో పాటుగా అందరూ కలిసి ఈ దేవాలయానికి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా దీనిని శుద్ధి చేసి తర్వాత ఇక్కడ దేవాలయంలో పునర్ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. మరి ఆ దేవాలయం ఏంటి, దాని చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి దేవాలయంలోకి. ప్రకృతి ఒడిలో దేవాలయం. చుట్టూ గుట్టలు, మరోవైపు చెరువులు, ఇంకోవైపు పచ్చని పంట పొలాల మధ్యలో ఆ దేవాలయం. అదే కాకతీయులు నిర్మించిన శ్రీ ముఖ్యనాథ స్వామి దేవాలయం. కాకతీయులు తమ పరిపాలనలో ఎన్నో చెరువులు, వ్యవసాయ భూములు మరియు దేవాలయాలకు ప్రాముఖ్యతను ఇచ్చారు. నీరు ఉన్న దగ్గర సమృద్ధిగా పంటలు పండుతాయని, అక్కడ జనావాసాలు ఏర్పడతాయని, అక్కడే దేవాలయాలు ఉంటే ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారని కాకతీయులు గొలుసుకట్టు చెరువులతో పాటుగా దేవాలయాలను నిర్మించారు. ఆ దేవాలయాల్లో ఒకటిగా పిలువబడే శ్రీ ముఖ్యనాథ స్వామి దేవాలయం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామ చెరువు కట్టపై ఉంది. చుట్టూ కొండలు, ఆ కొండలను పెట్టని గోడవలే ఉపయోగించి మధ్యలో చెరువు నిర్మాణం చేపట్టారు. కట్టపై శివాలయం నిర్మించి ఆ ఆయకట్టు కింద ఎన్నో ఎకరాల భూమిని సాగుకు ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టారు. కాలక్రమేణా ఈ దేవాలయం పూజాది కార్యక్రమాలకు దూరమై శిథిలావస్థకు చేరుకుంది. ఈ దేవాలయంలో ముఖ్యనాథ స్వామిగా శివుడు, విష్ణు దేవాలయంతో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉండేవి. 11వ శతాబ్దం నుండి ఈ దేవాలయం ఎంతో మహిమాన్వితంగల దేవాలయంగా విరాజిల్లి కాలక్రమేణా ఈ దేవాలయం శిథిలావస్థకు చేరుకున్న తరువాత ఇందులోని దేవతామూర్తుల విగ్రహాలను కొంతమంది దొంగలు దొంగిలించారు. గుప్త నిధుల కొరకు తవ్వకాలు చేపట్టారు. అలా దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది. దేవాలయం చుట్టూ చెట్లు పెరిగి గుళ్ళోకి వెళ్లడానికి దారి లేకుండా పోయింది. ఈ మధ్యకాలంలో ఆ గ్రామానికి చెందినటువంటి శివసాని ప్రవీణ్ అనే యువకుని స్వప్నంలో దేవాలయానికి పునర్వైభవం తీసుకురావాలని రావడంతో ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలిపి పునర్నిర్మాణానికి గ్రామస్తులంతా పూనుకున్నారు. దీనిపై ఒక కమిటీని వేసుకుని దేవాలయ పునర్నిర్మాణానికి నడుం బిగించారు. గ్రామస్తులు కొంతమంది స్వామీజీల సలహాలు, సూచనలు తీసుకుంటూ కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా గుడి పక్కన గల పుట్ట నుండి మట్టిని సేకరించి ఒక శివలింగాన్ని చేసి దానికి అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం దానిని నీటిలో నిమజ్జనం చెయ్యాలని తెలిపారు. అందుకు పూనుకున్న గ్రామస్తులు పుట్టమన్ను తవ్వే క్రమంలో ఆ పుట్ట నుండి శబ్దాలు రావడంతో తవ్వడం ఆపి చేతులతో పుట్టమన్ను తీయడం ప్రారంభించారు. అందులో నుండి ఒక శివలింగం బయటకొచ్చింది. దానిని అక్కడే ఉంచి పూజలు కూడా నిర్వహించారు. ఆ శివలింగంపై నాగప్రతిమలు ఉండడం ఒక విశేషంగా గ్రామస్తులు భావిస్తున్నారు. అక్కడే ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. ముప్పారం త్రికుటాలయం సమీపంలో ఒక నాగుపాము పుట్ట ఉంది. ఈ పుట్ట నుండి
పుట్టమన్ను తీసి శివలింగాన్ని చేసి దానికి పూజలు చేసి అనంతరం దాన్ని నిమజ్జనం చేయాలని చెప్పి కొంతమంది స్వామీజీలు చెప్పగా గ్రామస్తులంతా కలిసి ఇక్కడ పుట్ట వద్దకు వచ్చి ఈ పుట్ట నుండి పుట్టమన్ను తీసేందుకు ప్రయత్నం చేశారు. దాంతో ఒక కొత్త శబ్దం రావడంతో పుట్టమన్ను తోవడం ఆపి చేతులతో తీయగా అందులో ఒక శివలింగం ఏర్పడడం జరిగింది. ఆ శివలింగంపై నాగుపాము ప్రతిమలు కూడా మనకు స్వయంగా అవపడుతున్నాయి. మనకు ఖచ్చితంగా చూడవచ్చు. విజువల్లో చూసినట్టయితే మనకు ఖచ్చితంగా అవపడుతున్నాయి. అంటే నాగుపాము అంటే నాగబంధనంతో ఉన్నటువంటి శివలింగంగా కూడా ఇక్కడ మనకు ఏర్పడుతుంది. ఈ శివలింగాన్ని చూసిన వెంటనే భక్తులు ఇక్కడ ఆపేసి దానికి పూజలు నిర్వహిస్తూ ఇక్కడ ఈ శివలింగాన్ని ఇలాగే ఉంచారు. ఈ ప్రాంతంలో కూడా ఎప్పటికప్పుడు పుట్టలో పాము తిరుగుతూ ఈ ప్రాంతాన్ని అంతా కూడా కాపాడుతుందని చెప్పి గ్రామస్తులు తెలుపుతున్నారు. మరి మనతో కొంతమంది పూజారి మరియు అలాగే భక్తులు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ పుట్ట యొక్క ఇక్కడ శివలింగం ఉండడంతో మీరు ఎలాంటి పూజలు చేస్తున్నారు? ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందడానికి గల మొట్టమొదటి కారణం ఆ యొక్క తొలి అడుగు ఇక్కడ నుంచే మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే భక్తులు శివభక్తులు శివసాని ప్రవీణ్ రవీంద్ర గారు ఉన్నారో వాళ్ళ కళలో స్వామివారు సాక్షాత్కరించి ఈ పుట్టమన్ను తీసుకొచ్చి శివలింగాన్ని తయారు చేసి ఆ యొక్క శివలింగానికి పూజలు నిర్వహిస్తే కనుక ఈ యొక్క పునర్నిర్మాణానికి కావించబడి మళ్ళీ ఆదరణకు నోచుకుంటానని చెప్పి స్వామివారి సెలవు ఇవ్వనప్పుడు ఈ యొక్క పుట్టను తవ్వుతుండగా స్వామివారికి శబ్దం అనేది వినిపించడంతో లోపల ఏదో బండరాయో ఏదో ఉన్నట్టుందని చెప్పి చేతులతో మట్టి తీసినారు. అప్పుడు ఈ యొక్క శివలింగం బయటపడింది. ఈ యొక్క శివలింగాన్ని, ఈ యొక్క పుట్టని, ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క దేవాలయాన్ని కాపాడడానికి ఆ నాగేంద్ర స్వామి సాక్షాత్తుగా స్వామివారి దగ్గర వెలిసడం జరిగింది. ఇప్పటికీ కూడా నాగేంద్ర స్వామి చుట్టుపక్కలంతా కూడా తిరుగుతూ ఉంటారు. ఏ భక్తునికి కూడా ఎవరికి కూడా ఇంతవరకు ఏ ఒక చిన్న హాని కూడా కలిగించలేదు. ఆ శివలింగంపై ప్రత్యేకంగా నాగ ప్రతిమలు కూడా కొన్ని అవపడుతున్నాయి. మరి వాటి ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఈ పుట్టలో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి ప్రత్యేకంగా స్వామివారికి అంగరక్షకుడు. స్వామివారితో పాటు ఈ యొక్క ప్రాంతానికి దేవాలయానికి కూడా స్వామివారికి రక్షకుడు ఆయన. కాబట్టి మళ్ళీ ఇంకో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఈ శివలింగం పైన ఉన్నటువంటి స్వామివారి యొక్క రూపం ఏదైతే ఉందో నాగేంద్ర స్వామివారి యొక్క రూపం చాలా అరుదు. ఎక్కడ కూడా దాదాపుగా కనిపించకపోవచ్చు. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాలు ఎన్నో ఉంటాయి, లేనటువంటి శివలింగాలు ఎన్నో ఉంటాయి. కానీ నాగేంద్ర స్వామి యొక్క ప్రతిమతో కూడుకున్నటువంటి శివలింగం ఉండడం అనేది ఇది చాలా ప్రత్యేకం. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సంతానం లేని వారికి సంతానాన్ని, కళ్యాణం లేని వారికి కళ్యాణాన్ని, ఇలా ఏ సమస్యతో వచ్చినా కూడా స్వామివారు చాలా ఆదరణ ఇస్తున్నారు. పూజ చేసేందుకు మట్టిని తీస్తుండగా శివలింగం అవపడడంతో అంటే మీరు స్వయంగా అనుభవించారు కదా, మీకు ఎలా అనిపించింది? మాకు ఎలా అనిపించింది అంటే శివుని చూడగానే మాకు దేవుడు ప్రతిష్టమై మంచిగా అనిపించింది. మాకు ఇక్కడ మేము పూజలు చేస్తున్నాము. మా ఊరు చేసుకున్న అదృష్టం అది. మా గ్రామస్తులది. చాలామంది భక్తులు వస్తున్నారు వీటికి చూడడానికి. ఇక దేవాలయంలో ఉన్నటువంటి ముళ్ళ చెట్లను తొలగించి దేవాలయానికి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా శివలింగాన్ని పునఃప్రతిష్ఠించి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామంలో ఈ దేవాలయం ఎప్పటి నుంచి అంటే శిథిలావస్థలో ఉంది? మేము చిన్నతనం నుంచి ఈ దేవాలయం కొంచెం చెట్లు చేతారా ఉన్న తర్వాత 2022లో శివసావి ప్రవీణ్ గారు అనే వ్యక్తికి దేవుడు కలలో వచ్చి నన్ను పునర్జన్మం సృష్టించగలవని చెప్తే అందులో ఆ శివసాయి ప్రవీణ్ గారు వచ్చి మనం ఈ గుడిని డెవలప్మెంట్ చేయాలి అని పట్టించుకొని అప్పటి నుంచి గుడి పట్టించుకొని సరే గుడికాడ పూజలు అవి దీపాలు పెట్టుడు జరిగిన తర్వాత మళ్ళీ ఏమైంది కదా అంటే శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి రోజు మనం శివరాత్రి జరుపుకోవాలి అనే దృష్టికి వచ్చి ఏం చేసినాం కదా అంటే మనం శివరాత్రి అంటే శివలింగం తయారు చేయాలి కదా అని అప్పుడు ఏం చేసినాం కదంటే పుట్టమంటి తెచ్చి శివలింగం చేసి అప్పుడు శివరాత్రి జరుపుకుందాం అనేది దృష్టికి వచ్చినాకనే తెల్లారంగానే వచ్చిండు శివసాయి ప్రవీణ్. వచ్చి నేను బాయికాడున్నా, నేను రైతును, ముప్పారపు పేరం యాదగిరి నా పేరు. అయితే అప్పుడు వచ్చి యాదగిరి గారు గిట్ల సంగతి పుట్టమట్టి తీసి మనం శివలింగం చేసి మనం శివరాత్రి జరుపుకోవాలి, నువ్వు రా ఇటు గడపర పట్టుకొని అని అన్నాడు. అనగానే ఆ గడపర మా బావి దగ్గరే ఉంది పక్కకే.
అక్కడి నుంచి గడపర పట్టుకొని వచ్చి శివలింగం పుట్టమట్టి దవ్వుతుంటే శివలింగం పుట్టలోకి వెళ్ళినప్పుడే గ్రామస్తులకు అందరికీ చెప్పినాం. అప్పుడు మాకు అయ్యగారు అనేట ఆయన ఊళ్ళే ఉన్నాడు. ఆ అయ్యగారి పేరు శేషయ్య గారు. శేషయ్య గారు పిలిపించుకున్నాం. ఆ పుట్టలో వెళ్ళంగానే ఆ అయ్యగారితోటి పూజలు జరిపించి ఆడ పాట కూడా పాడిన తర్వాత ఆ శివలింగం వెలుగుడితో ఇక జనాలందరూ పట్టించుకొని దేవస్థానానికి పెద్ద ఎత్తున పేరుగా వచ్చింది. ఇక అప్పటి నుంచి దిన పూజలు సక్రమంగా జరుపుకుంటున్నాం. పునరుద్ధరించడానికి చాలా కృషి చేయాల్సి ఉంటుంది. అంటే ఖర్చు కానీ ఏవి కానీ గ్రామస్తులు భరించారా, ఇంకెవరైనా వ్యక్తులు భరించారా? గ్రామస్తులు భరించారు. మరియు మన తోటి కొంతమంది బిజినెస్ మ్యాన్లు వాళ్ళు వీళ్ళు కూడా చాలా మంది కొంచెం ఉండి కొన్ని అరేంజ్ అయినాక 2024 నవంబర్లో ప్రాణప్రతిష్ఠాపన జరిగింది. శ్రీ జగ్గయ్య శాస్త్రి వారి చేత ప్రాణప్రతిష్ఠాపన జరిపించాము. ఆ తర్వాత మరియు ఇక ఇదే విధంగా అన్నీ జరుగుతూ ఉన్నాయి. స్వామి, మీరు చెప్పండి, ఈ దేవాలయం గురించి మీకు ఎవరు చెప్పారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓం నమ శివాయ. స్వామి, మేము కొత్తకొండ వీరభద్ర స్వామి మాలాధారణ చేసుకొని ఆ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ దేవాలయానికి ప్రత్యేకత ఉన్నది. ఈ దేవాలయంలో పూర్వకాలంలో రుద్రమాదేవుని కాలంలో కాకతీయులు నిర్మించిండ్లు అనేది ప్రత్యేకత. ఈ గుడికి పెద్దగా ఫేమస్ అయింది. ఈ మధ్యలో దీన్ని మళ్ళీ అభివృద్ధి చేసి ఈ పుట్టలో ఉన్న శివుని లింగాన్ని తీసి దాని వైభవాన్ని పూర్తిగా ప్రచారం చేసి మళ్ళీ అభివృద్ధిలో ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతారు, ఏ విధంగా అయితే దేవుని భక్తి లీనమై ఉంటారు, శివుని ప్రార్థన ఎట్లా ఉంటుందనే విధానాన్ని ఈ చెప్పిన వాళ్ళ గురించి కానీ వీళ్ళకు వీడికి వచ్చి దర్శించిన వాళ్ళకు కానీ మాకు ఇప్పుడు గత 10-15 సంవత్సరాలుగా మేము మాలాధారణ వేస్తున్నాం. వచ్చినప్పుడు అలా మేము ఇక్కడికి వచ్చి శివుని దర్శించుకుంటే మాకు ఎంతో ధన్యం కలుగుతూ ఉన్నది. ఆయన దీవెనలు మాకు లభించడం వల్ల మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికీ ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటున్నాం సార్. ఏ గ్రామం నుంచి వచ్చారు? అలాగే ఈ దేవాలయం యొక్క చరిత్ర మీకు ఎలా తెలిసింది? మాది వేలేరు స్వామి. నేను శివమాల వేస్తూ ఉంటాం ప్రతిసారి. వేలేరు శివాలయంలో కూడా మాల వేస్తాము. ఇప్పుడు కొత్తకొండ వీరభద్ర స్వామి దగ్గర మాల వేసినప్పుడల్లా ప్రతిసారి వచ్చి ఇక్కడ ఈ దేవుని దర్శనం చేసుకుని పోతాం. పురాతన కాలం దేవుడు అని ఆ లింగం కూడా వెళ్ళింది ఇంతకుముందు. ఆ శివుడు ఇంతకుముందు ఒక బాబాజీ కూడా ఉండేటాయన చాలా ప్రసిద్ధిగాంచిన విగ్రహం అనేది తెలిసింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుని పోతున్నాం. గతంలో ఏ విధంగానైతే బ్రహ్మసూత్ర లింగం ఉందో అదే విధంగా ఆ బ్రహ్మసూత్ర లింగాన్ని పునః ప్రతిష్ఠించారు. అలాగే ఆ దేవదేవుని వాహనమైనటువంటి మహానందిని కూడా తిరిగి పునః ప్రతిష్ఠించారు. ఈ దేవాలయంలో ప్రత్యేకించి ఆ మహానందికి భైరవ బంధనం ఉంది. అంటే ఈ దేవాలయం నుండి ఆ మహానంది ఎక్కడకు వెళ్లకుండా ఇక్కడే తిష్టవేసి కూర్చుంటుందని, ఆ బంధనం ద్వారా ఎక్కడకు వెళ్లదు. అంటే అంతటి మహిమాన్వితమైన బంధనం అని అర్థం. అలాంటప్పుడు వాహనం లేనిది ఆ శివుడు కూడా ఎక్కడికి వెళ్లలేడు కనుక ఆ శివుడు ప్రత్యక్షంగా ఈ దేవాలయంలో ఎల్లవేళలా కొలువై ఉన్నాడు అనేది నానుడి. భైరవ బంధనం అనేది చాలా పురాతనమైన అతి తక్కువ దేవాలయాల్లో ఈ బంధనం ఉంటుంది. అలాంటి చరిత్ర గల ఈ దేవాలయంలో శివుణ్ణి పునః ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ యొక్క నందీశ్వరుడు ఆ కాలం నాడు పెట్టినటువంటి నందీశ్వరుడే. ఈ యొక్క నందీశ్వరుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ నందీశ్వరుడికి మహా పెద్ద పెద్ద ఋషులు ఒక బంధనాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క బంధనమే, ఈ శిల్పకళ ఉంది కదా, ఈ బంధనమే భైరవ బంధనం. ఈ యొక్క భైరవ బంధనం ఉంటే ఈ యొక్క నందీశ్వరుడు ఎక్కడికి కూడా కదలలేడు కూడా. నందీశ్వరుడు ఎక్కడుంటే పరమేశ్వరుడు అక్కడ తిష్ట వేసుకొని ఉంటాడు. ఆ లెక్క ప్రకారం ఈ యొక్క నందీశ్వరుడికి భైరవ బంధనాన్ని చేయించి పెట్టడం జరిగింది ఆ రోజుల్లో. అంటే భైరవ బంధనం అనేది ఇక్కడ చూపించడం జరుగుతుందా? ఎక్కడ భైరవ బంధనం ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా భైరవుని యొక్క తల భాగం, ఇది బంధనం.
అంటే చూసుకున్నట్టయితే ఈ భైరవ బంధనం అనేది హన్మకొండ జిల్లాలో కానీ పూర్వ వరంగల్ జిల్లాలో కానీ ఏ ఏ దేవాలయాల్లో ఉంది? భైరవ బంధనం చాలా అరుదు. ఆభరణాలు ఉంటాయి, కాకపోతే ఎక్కడైనా కూడా ఎక్కువ ఆభరణాలు ఉంటాయి కానీ భైరవ బంధనం అనేది ఇక్కడ మాత్రమే ఉంది. అంటే ఈ ఒక్క చోట మాత్రమే ఉందంటారా? వేరే చోట ఆభరణాలు ఉంటాయి, ఇక్కడ మాత్రం భైరవ బంధనం ఉంటుంది. అది ఒక నందీశ్వరుడి యొక్క ప్రత్యేకత. ఈ దేవాలయంలో శ్రావణ మాసం, కార్తీక మాసంతో పాటుగా ప్రతి సోమవారం పూజలు నిర్వహించడం జరుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రత్యేకించి శివరాత్రి ఉత్సవాలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఈ దేవాలయానికి గ్రామస్తులే కాక జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి, అంతర్రాష్ట్రాల నుంచి కూడా చూసేందుకు వస్తున్నారని పేర్కొంటున్నారు. ప్రభుత్వం దీనిపై చర్యలు చూపి ఈ ప్రాంతానికి చేరుకునే విధంగా రహదారి మార్గం కూడా ఏర్పాటు చేసి వసతులు ఏర్పాటు చేస్తే ఇంకా భక్తులు పెరిగే అవకాశముందని గ్రామస్తులు అంటున్నారు. ఇక ఈ దేవాలయ ప్రాంగణంలో వేములవాడలో ఏ విధంగానైతే కోడెగట్టడం, బద్దిపోచమ్మ లాంటి దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ దేవాలయానికి సుమారుగా 100 మీటర్ల దూరంలో సాక్షి గణపతి దేవాలయం కూడా నిర్మించారు. ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు తీర్చే విధంగా మారాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మనతో ఆలయ పూజారి రాజుగారు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతుంటాయి, ఏ ఆగమన ప్రకారం జరుగుతున్నాయి, ఎప్పుడెప్పుడు విశేష పూజలు జరుగుతాయనే అంశాలను మరి వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఇక్కడ ఏ ఆగమన ప్రకారం ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు? ఋగ్వేద ఆగమనం ప్రకారం ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ దేవాలయ చరిత్రకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ యొక్క దేవాలయం ప్రస్తుత కాలంలో శ్రీ ముఖ్యనాథ స్వామి దేవాలయంగా పిలుచుకుంటున్నాం మనం. ఇది ముప్పారం గ్రామం, ధర్మసాగర్ మండలం, హనుమకొండ జిల్లాకు సంబంధించినటువంటి యొక్క దేవాలయం. ఈ దేవాలయం దాదాపు 1100 సంవత్సరాల క్రితంలో నిర్మించినటువంటి, అది కూడా మన కాకతీయ మహారాజుల కాలంలో శ్రీ గణపతి మహాదేవుడు నిర్మించినటువంటి యొక్క దేవాలయం ఇది. ఈ దేవాలయంలో త్రికూట దేవాలయంగా పిలుస్తున్నాం కాబట్టి ఈ దేవాలయంలో పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆ కాలంలోనే. కాకపోతే గుప్త నిధుల తవ్వకాల్లో దుండగుల చేతిలో 1000 సంవత్సరాల క్రింద వరకు కూడా ధ్వంసమైపోయి శిథిలాస్థకు చేరుకున్నటువంటి ఒక దేవాలయాన్ని ఈ ముప్పారం గ్రామానికి సంబంధించినటువంటి శివభక్తుడు శ్రీ శివసాని ప్రవీణ్ గారి కలలో స్వామివారు సాక్షాత్కరించి పుట్టలోపల మీరు చూశారు కదా ఇంతకుముందు, ఆ పుట్టలోపల స్వామివారు నేనున్నాను, నన్ను బయటికి తీసి పూజలు కనుక మీరు చేసినట్లయితే ఈ యొక్క దేవాలయం మళ్ళీ ఆ రోజుల్లో ఏ విధంగా అయితే పూజలు అందుకున్నారో అదేవిధంగా మళ్ళీ పూజలకు నోచుకుంటారు మీరు అని చెప్పగానే ప్రవీణ్ రవీంద్ర గారును ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత, పెద్ద చిన్న అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క దేవాలయం ఈ విధంగా అభివృద్ధి చెంది నిత్యం పూజలు అందుకున్నటువంటి ఈ పరమేశ్వరుడు ప్రతి సోమవారం ప్రత్యేకమైనటువంటి అభిషేకాలతో, శివరాత్రికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలతో, నిరంతరం భక్తుల రద్దీతో ఇప్పుడు ఈ విధంగా కలకలలాడుతూ ఉండడం చాలా సంతోషం. చూసుకున్నట్టయితే ఈ దేవాలయంలో ప్రత్యేకించి కాకతీయుల నాటి శిల్పకళ కూడా కొంత ఉంది అని తెలుస్తుంది. మరి అంటే దాని మీద ఎలాంటి పురాణ ఇతిహాసాలు చెక్కబడి ఉన్నాయి? ఈ దేవాలయానికి సంబంధించినటువంటి మూల స్తంభాల్లో, ఆ మధ్యలో మండపంలో ఉన్నటువంటి మూల స్తంభాలు 4. ఈ ఒక్కొక్క స్తంభానికి రామాయణ ఇతిహాస గాథలను తెలిపేటువంటి విధంగా శిల్పకళలు రూపొందించడం జరిగింది. మరొక స్తంభానికి రాణి రుద్రమాదేవి, గణపతి కాలంలో రాణి రుద్రమాదేవి చేసినటువంటి యుద్ధ గాథలను ఒక స్తంభం పైన చిత్రీకరించడం జరిగింది. మరొక స్తంభం పైన రాజుల కాలం రోజు ఆ రాజు ఆస్థానంలో నృత్య కళాకారులు ఉండేవారు, నృత్యం చేసేటువంటి దృశ్యాలను కూడా ఈ యొక్క ఇంకో స్తంభానికి శిల్పకళను రూపొందించడం జరిగింది. చూసుకున్నాం కదండి, కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి దేవాలయాలు, త్రికూటాలయాలు, అంతేకాకుండా శివాలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిని ధ్వంసం చేసినా కూడా ప్రజలు ఆ కాలంలో నిర్మించినటువంటి దేవాలయాలను గుర్తించి వాటికి పునర్వైభవం రావాలన్న ఆ ఉద్దేశంతో ఎంతో ప్రయాసాలకు ఓర్చి కూడా ఈ దేవాలయాలను పునరుద్ధరిస్తున్నారు. మరి అలాంటి దేవాలయాలను అందరూ కూడా ఆదరించాలని చెప్పి, గొప్ప శక్తి ఉన్నటువంటి దేవాలయాలను
పునర్వైభవం కలిగించే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు, S6 న్యూస్, ముప్పారం దేవాలయం.